హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్ డిజిటల్. రికార్డులు ఉన్నది బద్దలు కొట్టేందుకే, కానీ కొన్ని ఒలింపిక్ రికార్డుల్ని బద్దలు కొట్టడం కష్టమే కాదు, దాదాపు అసాధ్యం కూడా. ముఖ్యంగా 100 మీటర్స్ రేస్ని కనుక గమనించినట్లయితే దాని మీద ఉస్సేన్ బోల్ట్ బిగించేశాడు. ఒలింపిక్స్లో అత్యంత ఆదరణ ఉండే పోటీ అంటే పురుషుల 100 మీటర్ల పరుగనే చెప్పాలి. 10 క్షణాల ఆ ఉత్కంఠను ఆస్వాదించటానికి 4 ఏళ్లు వేచి చూసే క్రీడాభిమానులు ఎందరో. జమైకన్ చిరుత ఉస్సేన్ బోల్ట్ కూడా అందుకు ఒక కారణం. 100 మీటర్ల పరుగులో వరుసగా 3 స్వర్ణాల్ని బోల్ట్ గెలవటం ఆల్ టైమ్ రికార్డ్. 2008, 2012, 2016 ఒలింపిక్స్లో బోల్ట్ ఈ ఘనత సాధించాడు. 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్లో 100 మీటర్లను 9.63 సెకండ్లలో చేరుకొని సరికొత్త రికార్డుని సృష్టించాడు ఉస్సేన్ బోల్ట్. ఈ రికార్డుని ఛేదించడం దాదాపు అసాధ్యమే. ఇదే రేసును బీజింగ్లో జరిగిన 2008 ఒలింపిక్స్లో 9.69 సెకండ్స్లోనూ, రియో ఒలింపిక్స్ 2016లో 9.80 సెకండ్లలో పూర్తి చేశాడు బోల్ట్. పతకాల్లోనూ అతడిది రికార్డే. 200 మీటర్ల పరుగులోనూ వరుసగా 3 స్వర్ణాలు గెలిచిన రికార్డ్ ఉస్సేన్ బోల్ట్ సొంతం. ఇవి కాకుండా 4x100 రిలే విభాగంలో మరో 2 స్వర్ణాలు ఇతడి ఖాతాలో ఉన్నాయి. మరొకవైపు అమెరికాకు 1183 స్వర్ణాలు. ఒలింపిక్స్లో ఇప్పటిదాకా ఇండియాకి వచ్చిన స్వర్ణాలు కేవలం 10 మాత్రమే. మరి అమెరికాకు ఎన్నో తెలుసా? 1183. ఆ దేశం ఇప్పటి వరకు గెలుచుకున్న మొత్తం పతకాలు 2985. ఈ రికార్డు భవిష్యత్తులో బద్దలవ్వచ్చేమో, కానీ ఒకే ఒలింపిక్స్లో 239 పతకాల రికార్డుని మాత్రం మరే దేశము ఛేదించలేదేమో. 1904 సెయింట్ లూయిస్ ఒలింపిక్స్లో అమెరికా 78 స్వర్ణాలు, 82 రజతాలు, 79 కాంస్యాలు గెలుచుకుంది. ఆసారి పోటీల్లో దాదాపు 85% పతకాలు అమెరికా సొంతమయ్యాయి. వరుసగా 6 స్వర్ణాలు గెలిచినటువంటిది మరొక రికార్డు. వరుసగా 6 ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతిసారి స్వర్ణం గెలవటం అంటే మాటలా? కానీ ఈ ఘనత హంగేరీకి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారుడు అలాదర్ జెరేవిచ్కి సొంతం. 1932 నుంచి 1960 మధ్యకాలంలో 6 ఒలింపిక్స్లో పాల్గొన్న అలాదర్ మొత్తానికి టీం విభాగంలో 6, వ్యక్తిగత విభాగంలో 1, మొత్తంగా 7 స్వర్ణాలు సాధించాడు. ఆ తర్వాత చైనాకి మరొక రికార్డు ఉంది. తమ జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్, పింగ్ పాంగ్లో చైనాది తిరుగులేని ఆధిపత్యం. 1988 సియోల్ ఒలింపిక్స్లో ఈ క్రీడను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆ విభాగంలో 37 స్వర్ణాలకు పోటీలు జరగ్గా వాటిలో చైనానే ఏకంగా 32 స్వర్ణాలని గెలుచుకుంది. దక్షిణ కొరియాకి 3 స్వర్ణాలు వచ్చాయి. ఇదే క్రీడలో చైనాకు 20 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ఏ ఆటలోనైనా ఇలాంటి రికార్డు దాదాపు అసాధ్యం. మరొక రికార్డును చూసినట్టయితే ఒలింపిక్ రికార్డ్స్ గురించి మాట్లాడుకునేటప్పుడల్లా మైఖేల్ ఫెల్ప్స్ని గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు గెలిచిన ఆటగాడిగా ఎప్పటికీ నిలిచిపోయే రికార్డు ఫెల్ప్స్ది. ఈ అమెరికా బంగారు చేప ఈత కొలనులో దిగితే పతకం అందాల్సిందే. 2004, 2016 మధ్య 4 ఒలింపిక్స్లో 23 స్వర్ణాలు సహా 28 పతకాలు సొంతం చేసుకున్నాడు. ఒకే ఒలింపిక్స్లో బీజింగ్లో జరిగిన దాంట్లో అత్యధిక పతకాలు 8 స్వర్ణాలు గెలిచిన రికార్డు కూడా ఫెల్ప్స్కే సొంతం. ఫెల్ప్స్కి ముందు అత్యధిక పతకాల రికార్డు 18 రికార్డు సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ లారిసా లతియా పేరున ఉండేది. ఈ ఛేదించలేని రికార్డుల సరసన భారత్ కూడా ఉంది. అది హాకీలో. హాకీలో ఒలింపిక్స్ పరంగా భారత్ ఒక స్వర్ణ యుగాన్ని రచించింది అని చెప్పచ్చు. ఆదరణ పరంగా చూసుకుంటే మన దేశంలో క్రికెట్ ముందుంటుంది. కానీ
క్రీడా వైభవం గురించి చెప్పాలంటే హాకీతోనే మొదలవుతుంది. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో మొదటిసారి ఇండియా హాకీలో స్వర్ణం గెలిచింది. ధ్యాన్ చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఆసారి 29 గోల్స్ చేయటమే కాదు, ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. 1932, 1936 పోటీల్లోనూ స్వర్ణాలు గెలిచి హ్యాట్రిక్ సాధించింది. స్వతంత్ర దేశంగా 1948 లండన్ ఒలింపిక్స్లో పాల్గొని హాకీ ఫైనల్లో గ్రేట్ బ్రిటన్ని ఏకంగా 4-0తో చిత్తు చేసింది. 1952, 1956 క్రీడల్లోనూ స్వర్ణం గెలిచింది మన భారత హాకీ టీం. 1960 రోమ్ ఒలింపిక్స్ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిన 1964లో స్వర్ణం దక్కించుకుంది. 1968 మెక్సికో, 1972 మ్యూనిక్లో కాంస్యాలు నెగ్గినటువంటి మన హాకీ టీం 1980 మాస్కోలో మళ్ళీ స్వర్ణం సొంతం చేసుకుంది. ఆ పైన 40 ఏళ్లకు టోక్యోలో కాంస్యం గెలిచింది. మొత్తం మీద హాకీలో భారత్ గెలిచినవి 8 స్వర్ణాలు, 1 రజతం, 3 కాంస్యాలు. ఆ తర్వాత 3 స్వర్ణాలతో పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీలు ఉన్నా కూడా మనం ఆ దేశాలకి అందనంత ఎత్తులో ఉన్నాం. మరొక రికార్డు గురించి మాట్లాడుకుంటే 1968 మెక్సికో ఒలింపిక్స్లో అమెరికా ఆటగాడు బాబ్ బీమన్ లాంగ్ జంప్లో 8.90 మీటర్లు గెంతి రికార్డు సృష్టించాడు. గత 50 ఏళ్ల ఒలింపిక్స్లో అతడి రికార్డుని ఎవ్వరూ కొట్టలేదు. శామ్యూల్ కమాపు వంజీరు ఈ కెన్యా పరుగుల వీరుడు 2008 ఒలింపిక్స్లో మ్యారథాన్ 42 కిలోమీటర్లని 2 గంటల 6 నిమిషాల 32 సెకండ్లలో పూర్తి చేసి రికార్డుని స్థాపించాడు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.